ఎన్ఆర్ఐ భాస్కర్ రెడ్డికి హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తండ్రి పెద్ద కర్మకు హాజరయ్యేందుకు షరతులు విధించింది కోర్టు. ఇక కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అయితే మెసేజ్లు పెట్టారు, పోస్టులు పెట్టారు. ఇక పోస్టులు పెడుతున్నట్లు భాస్కర్ రెడ్డిపై అయితే ఆరోపణలు అయితే ఉన్నాయి. ఇక గత వారం ఆసుపత్రికి వెళ్తున్నప్పుడైతే భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇక ఆయన సోదరుడు ఓబుల్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, భాస్కర్ రెడ్డిని ఇప్పుడైతే కోర్టు మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేసింది. దీనిపైన మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గత కొంతకాలంగా కూడా దాదాపు 2 వారాల నుంచి వీళ్ళిద్దరు వ్యవహారం, ఈ భాస్కర్ రెడ్డి గాని ఓబుల్ రెడ్డి వ్యవహారం అయితే సంచలనంగా మారింది. అయితే వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారు ఏంటనేది మనందరికీ తెలిసిందే. లండన్ లో ఉన్న దాదాపు 10 ఏళ్ల క్రితం లండన్ వెళ్ళినటువంటి భాస్కర్ రెడ్డి అక్కడే చదువుకుని, అక్కడే ఉన్నత చదువులు చదువు, అక్కడే వ్యాపారాలు, ఒక సూపర్ మార్కెట్ కూడా అతను స్టార్ట్ చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి. అయితే ఆ వైసీపీ మీద ఉన్నటువంటి అభిమానంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల మీద, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల మీద, అదేవిధంగా న్యాయ వ్యవస్థ మీద అప్పట్లో చీఫ్ జస్టిస్ గా పనిచేస్తున్నటువంటి ఎన్వి రమణ, అలాగే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా సంస్థల అధినేతలు, వారి కుటుంబ సభ్యులు, అలాగే టీడీపీ నాయకుల కుటుంబ సభ్యులు, ఇలా ప్రతి ఒక్కరి మీద కూడా అతను అసభ్యంగా పోస్టులు పెట్టాడు అనేది కూడా దానికి సంబంధించి కొన్ని స్క్రీన్ షాట్లు కూడా ఇప్పుడు వైరల్ అవుతూ వస్తున్నాయి. ఆ స్క్రీన్ షాట్లలో కూడా ముఖ్యంగా నారా భువనేశ్వర్ని కానీ, అలాగే నారా లోకేష్ ని కానీ అత్యంత అవమానకరంగా కొంతమందికి లింక్ పెట్టి మాట్లాడితే ఇవన్నీ కూడా పోస్టులు వైరల్ అవుతూ వచ్చాయి. ఇక అతను ఎప్పుడు వస్తాడో, అతను ఎప్పుడు అరెస్ట్ చేయాలని గత కొంతకాలంగా కూడా పోలీసులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అతను లండన్ నుంచి తన తండ్రి చనిపోయిన వార్త తెలుసుకున్న తర్వాత లండన్ నుంచి వచ్చిన గన్నవరం విమానాశ్రయాన్ని చేరుకున్న సమయంలో అతను అక్కడే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక అక్కడి నుంచి కూడా అతన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం, అక్కడ వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్లగా అక్కడ ఓబుల్ రెడ్డి, భాస్కర్ రెడ్డి సోదరుడు ఎవరైతే ఉన్నారో ఓబుల్ రెడ్డి హడావుడి చేయడం, పోలీసుల మీద దాడి చేసే ప్రయత్నం చేశాడంటాం, ఇవన్నీ కూడా జరిగినాయి. దీంతో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని ఒకరినేమో ఓబుల్ రెడ్డిని అవనిగడ్డ జైలుకు, అలాగే భాస్కర్ రెడ్డిని నెల్లూరు సబ్ జైలుకు తరలించడం జరిగింది. ఇక ఇప్పుడు అంటే తన తండ్రి మరణించాడు కాబట్టి నవంబర్ 13వ తేదీన అంటే శుక్రవారం తన తండ్రి పెద్ద కర్మ కార్యక్రమం ఉంది కాబట్టి హైకోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేసి నా తండ్రి నేను పెద్ద కొడుకుని కాబట్టి నా తండ్రికి కార్యాలు నిర్వహించాలి, పితృకార్యాలన్నీ కూడా నిర్వహించాలంటూ కూడా ఆయన కోరటం జరిగింది. కోర్టు దీంతో 4 రోజుల పాటు మధ్యంతర బెయిల్ ను కూడా మంజూరు చేయడం జరిగింది. మరి ఇప్పుడు భాస్కర్ రెడ్డి సోదరుడు ఓబుల్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారన్న సమాచారం అయితే అందింది కదా, మరి ఆ కేసు పరిస్థితి ఏమైందంటారు? ఆ ఇద్దరికి సంబంధించి అంటే ఇప్పుడు మధ్యంతర బెయిల్ ఇద్దరికి వచ్చింది. అతను పోలీసుల మీద దాడి చేశాడు, అలాగే పోలీసులకు సంబంధించి విధులను అడ్డుకునే ప్రయత్నం చేశాడు, విధులకు భంగం కల్పించే ప్రయత్నం చేశాడు, అలాగే పోలీసుల మీద దాడి చేశాడు అంటూ కూడా అతని మీద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతను కూడా అవనగడ్డ జైల్లోనే ఉన్నాడు. దాదాపుగా అతనికి కూడా ఇప్పట్లో బెయిల్ వచ్చే సంకేతాలు అయితే కనపడలేదు. కానీ ఇది మానవతా కోణంలో ఆలోచించి తమకు బెయిల్ ఇవ్వాలి, 4 రోజుల పాటు తన తండ్రి పితృకార్యాలు ఉన్నాయి అంటూ కూడా ఆయన కోరటం జరిగింది. దీంతోనే ఇటు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. 4 రోజుల తర్వాత మళ్ళీ అతను జైలుకు వెళ్లే నెల్లూరు సబ్ జైలుకి వెళ్లే అవకాశం అయితే కనపడుతోంది. ఇక విజయవాడ నగరం దాటి ఎక్కడికి అంటే కృష్ణా జిల్లా దాటి ఎక్కడికి వెళ్ళకూడదు అనేది కూడా కొన్ని షరతులు విధించింది. అదేవిధంగా అతని పాస్పోర్ట్ కూడా ఇప్పటికే పోలీసుల వద్ద ఉంది. పాస్పోర్ట్ కూడా అతనికి ఇచ్చే అవకాశం అయితే దాదాపుగా లేదు. మరి మిగిలిన అప్డేట్స్ ఏంటనే తెలియాలి. మరి ఇప్పుడు భాస్కర్ రెడ్డికి మధ్యంతర బెయిల్ అయితే ఇచ్చినట్లుగా సమాచారం అయితే అందింది కదా, మరి ఈ నిర్ణయం వెనుక ఎటువంటి షరతులను విధించిందంటారు హైకోర్టు? 4 రోజుల పాటు ఉంది. అలాగే అతను రాష్ట్రం దాటి వెళ్ళకూడదు, ముఖ్యంగా కృష్ణా జిల్లా దాటి వెళ్ళకూడదు. తనమలూరు ప్రాంతం అంటే విజయవాడ పరిసర ప్రాంతాల్లో అతను ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అతనితో ఎవరు కూడా రాజకీయ నాయకులు ఎవరు కూడా భేటీ కాకూడదు. అదేవిధంగా అతని పర్యటనలు కానీ ఏదైనా సరే మొత్తం కూడా పోలీసులకు అతను ఏం చేస్తున్నా సరే అతను పోలీసుల నిఘా అయితే స్పష్టంగా ఉంటుంది. అదేవిధంగా కొంత పూచీకత్తును కూడా పోలీసులకు అటు కోర్టుకు కూడా సమర్పించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ వెంకట్. ఇక కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరానికి చెందిన మాలపాటి భాస్కర్ రెడ్డి అయితే లండన్లో ఉద్యోగం అయితే సంపాదించుకున్నారు. ఆయన బీటెక్ పూర్తి చేసి లండన్లో ఉద్యోగాన్ని అయితే సంపాదించుకున్నారు. ఇక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఇక్కడ టీడీపీ కార్యకర్తలు అయితే భాస్కర్ రెడ్డిపై పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. ఇక ఈ విషయం తెలుసుకున్న భాస్కర్ రెడ్డి అయితే స్వదేశానికి రాకుండా లండన్లోనే అయితే ఉండిపోయారు. ఇక అత్యంత హేయమైన పోస్టులు సోషల్ మీడియాలో అయితే పోస్ట్ చేశారంటూ కూడా సమాచారం అయితే అందింది. ఇక చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అయి ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గారు అయి ఉండొచ్చు, మంత్రి లోకేష్ అయి ఉండొచ్చు, మాజీ సీజే జస్టిస్ ఎన్వి రమణ అయి ఉండొచ్చు, ఇలా ఎవరిని వదిలిపెట్టకుండా కూడా సోషల్ మీడియాలో అసభ్య భాషను ఉపయోగిస్తూ కూడా మెసేజ్లు అయితే చేశారని కూడా ఆరోపణలు అయితే ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి భాస్కర్ రెడ్డి తండ్రి కూడా మరణించడంతో ఇండియాకి వచ్చిన అతనైతే అక్రమంగా అరెస్ట్ చేశారు అంటూ కూడా ఆరోపణలు అయితే వచ్చాయి.